అసలు అలగడం అంటే మా ఇంట వంట లేదు. అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి మా రాఖీలో, అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో. నేను ముందే మీకు వీడియోలో చూపిద్దాం అనుకున్నాను అక్క వాళ్ళు వచ్చేదానికన్నా ముందే, కానీ అస్సలు టైం కుదరలే. వాళ్ళేమో వచ్చేసారు. వాళ్ళకి ఏం గిఫ్ట్లు కొన్నానో మీకు చూపిస్తాను. సిల్వర్లో ఆర్డర్ ఇచ్చి మరీ చేయించాను అనమాట. బ్లాక్ బీడ్స్ ఇలా చిన్న లాకెట్ పెట్టి చేయించాను అనమాట. అక్క వాళ్ళు వేసుకుంటారు ఇట్లాంటివి, వాళ్ళకి చాలా ఇష్టము. గునుగులో చేయించాను, సిల్వర్ జ్యువెలరీలో. ఇట్లా సింపుల్గా ఇష్టం అనమాట మా ఆడపడుచులకు కూడా నాలాగా. సో వాళ్ళు వేసుకుంటారు అని ఇలా చేయించాను. ఇవి ఈ సంవత్సరం వాళ్ళ గిఫ్ట్స్. ఇవేమో సిల్వర్ బ్రేస్లెట్స్ అనమాట, సరిత వాళ్ళ కూతురికి అండ్ మా చిన్న చెల్లి వాళ్ళ కూతురికి. సో ఈసారి అందరికీ సిల్వర్లో తీసుకున్నాను, బాగుంటుంది అని చెప్పేసి. పదండి ఇంకా వాళ్ళు రాఖీ కడతారు, హాల్లోకి వెళ్దాం. ఏంటక్క ఎప్పుడు స్పెషల్ రాఖీస్ తెస్తావు, ఈసారి ఏంటి స్పెషల్ రాఖీ చెప్పు. సిల్వర్ రాఖీస్ తమ్ముడికే మరి. ఇంకా చెరిబెరి రాఖీస్ కాదు సౌమి, వాళ్ళు ఇంకా చిన్న పిల్లలేనారా ఈ క్యారెక్టర్స్? లేదు లేదు లేదు, ఇది వీనికి, ఇది ఇది నేను అన్ని స్పైడర్ మ్యాన్ ది. అవును స్పైడర్ మ్యాన్. ఇది ఈ క్యారెక్టర్ ఏంటి? స్పంజ్ బాబేనా? మినియన్. చిన్నప్పటి నుండి ఈ మినియన్ అంటే వాడికి నచ్చ. దీన్ని చూసే టీవీ వల్ల కొట్టింది. ఇంకో వీళ్ళవి రాఖీలు ఇవి. ఇదిగో సౌమి తెచ్చింది. సౌమి అయితే ముగ్గురికి సేమ్ తెచ్చిందిరా. ఇట్లా ఇప్పుడు స్పైడర్ మ్యాన్ లాగా ఎగిరి ఇట్లా ఇట్లా జంప్ అయ్యిరా. ఓకేనా? నువ్వు ఏజ్ నీకు ఏజ్ కనిపించదురా నీకు. ఎంత ఏజ్ అయినా కూడా అందరూ యంగ్ యంగ్ అనుకుంటారు నేను అట్లుంటే. అక్షంతలే లోపల రామని చెప్పి నా గురించి అనిపించింది వస్తున్నానని ఉండే అక్షంతలు వేసేస్తా. 10 years వ్యాక్సినేషన్ ఇప్పించాలి అని మనీ చూస్తున్నాడు. బేరీకేమో ఏడుపు వస్తుంది, కోపం వస్తుంది. ఒకసారి ఏడుపు అయిపోయింది, 2 సార్లు నవ్వులు అయిపోయినాయి. 10 yearsకి మరి వ్యాక్సినేషన్ తీసుకోవాలి కదా. ఇది లాస్ట్ ఇంకా నీకు.
ఇటు ఇటు డైరెక్షన్ ఇది అట్లా అట్లా రావాలి. సౌమ్య కూడా గీస్తాడు మళ్ళీ గీస్తాడు. వీడు సేమ్ మనీ, వీడు సేమ్ అక్షయ్. తమ్ముడు వచ్చాడు, రాఖీ కడుతున్నా అనమాట, పెద్ద తమ్ముడు. వాడికన్నా ముందు వీడు వచ్చాడు. ఎందుకు అట్లా చూస్తున్నావు? నీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి? స్పైడర్ మ్యాన్. అందుకే ఇక్కడ పెట్టుకో. నేను కూడా వీళ్ళ అబ్బాయి ఏది ఇష్టపడతాడని రాధాకృష్ణ రెండు వేసుకొని వచ్చిన. ఇంకా ఇంకా 4 ఉంది. ఒక బ్రో ఇంకో బ్రో కడుతుంది ఏంటి బ్రో? కడుపులో గడ్డ అయిందనే వచ్చింది కదా, అయింది ఆపరేషన్ అయింది, అయిపోయింది. 4 రోజులు అయిపోయి ఇప్పుడు ఆమె తిరుగుతున్నాం. హ్యాపీ రక్షాబంధన్ శైలేష్, మంచి చూసుకో మా ఇద్దరిని. అక్క ఈరోజు ఎన్ని షూటింగ్స్ ఉన్నా అసలు గ్యాప్ కూడా దొరుకుతలే, కానీ అయినా కూడా అన్నిటికీ మధ్యలో బ్రేక్ ఇచ్చి అందరిని షూటింగ్స్ దగ్గర దింపేసి నీ దగ్గరికి రాఖీ కట్టించుకొని వచ్చిన. కానీ ప్రతిసారి రాఖీ కట్టించుకుంటాం, కానీ దీని స్పెషల్ అది నువ్వే చెప్తే బాగుంటుంది. రాకపోతే ఊరుకుంటున్నా, ఇరగదీస్తా, అట్లుంటుంది అనమాట. అదిగో ఫోన్లు వస్తున్నాయి, పక్కన పెట్టేసినాక నీకోసం. అంటే సంవత్సరంలో ఎవరు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు కలుసుకునేది ఈ రోజు కూడా వర్క్ ఉంది, ఈ రోజు కూడా బిజీగా ఉన్నాను, రావట్లేదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? అంటే వాళ్ళ దగ్గర గిఫ్ట్లు లేవు పాపం. గిఫ్ట్ ఎవరు అడిగారు? లేకున్నా పర్లేదు, ఫస్ట్ వచ్చి రాఖీ కట్టించుకోండి, చాలా మంచిది. రావడమే పెద్ద గిఫ్ట్ గా ఫీల్ అయ్యే అక్కడ నేను కదా. అందరూ అట్లా అనుకోరు కదా, నువ్వు చెప్పాలిరా. మా అక్క అస్సలు అనుకోదు, అస్సలు మా అక్కకి అసలు గిఫ్ట్ ఇవ్వకపోయినా ఏమనుకోద్దు. నేను అసలు అనుకోను. నిజానికి ఇదైతే నేను ఎంత ప్రౌడ్ గా చెప్పుకుంటానో మా ఆడపడుచులు కూడా అంతే అండి. అక్క వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, ఇన్ని సంవత్సరాల్లో 18 సంవత్సరాల్లో నేను ఏ తీసుకొస్తే అక్క వాళ్ళు అదే తీసుకుంటారు. కానీ ఈ రోజు వరకు నేను నిండింట్లో ఉండి చెప్తున్నా, అక్క వాళ్ళు నాకు ఇది కావాలి మీరు ఇది పెట్టలేరని ఎప్పుడు అనలేరు తెలుసా. అదైతే నేను ఎంత ప్రౌడ్గా ఎక్కడున్నా చెప్తాను. వాళ్ళు ఎంత నిండు మనసుతో వస్తారో మేము కూడా నిండు మనసుతో అలాగే అక్క వాళ్ళని చూసుకుంటాం. కానీ చాలా థ్యాంక్స్ అక్క. చాలా మంది ఆడపడుచుని నేను కంపేర్ చేసి చూసుకున్నాను, కానీ అలిగి వెళ్ళిపోయే వాళ్ళని కూడా చూసినాం కదా. కన్నా ఒప్పుకోవాలి కదా మనం. మా మమ్మీ పెంపకం. కానీ మేము ఉన్న దాంట్లో మాకున్న దాంట్లో మేము ఎప్పుడు తక్కువ చెయ్యం. అత్తమ్మ అక్క వాళ్ళని ఎట్లా చూసుకుందో నేను కూడా అట్లనే చూసుకున్నా, అట్లనే చూసుకుంటా కూడా. అది అసలు అలగడం అంటే మా ఇంట వంట లేదు తెలుసా, అది అట్లుంటుంది అక్క. చెప్పు, నేను ఎప్పుడన్నా అలిగినానా? వాయమ్మ అత్తమ్మ ఆశీర్వదించు. ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు అయ్యో ఇక మా వదినలు అడుగురి, మా వదినలు కూడా చెప్తారు. నెల రోజులు ఇక్కడ ఉంటే నీ పొట్ట మొత్తం పోతుంది. అబ్బో అదైతే నిజమే. అత్తమ్మ అత్తమ్మ అయితే కరెక్ట్. చాక్లెట్ కూడా తీయాలన్నావు కదా, ఇప్పుడు నువ్వు చాక్లెట్ తింటే నీకు జన్మ వస్తుంది. ఏం రాదురా, అదే ఆ చాక్లెట్ నీకే ఇస్తారా, నువ్వు టెన్షన్ పడకు, ఆ చాక్లెట్ నీకే ఇస్తారు. యాక్చువల్లీ చెల్లి వాళ్ళు కూడా వస్తే ముగ్గురం కలిసి కడతాం ఎప్పుడు ఇక్కడే, కానీ వాళ్ళు రాలేరు. వీడికేమో టైం అవుతుంది వెళ్ళాలి అని అంటున్నాను. మరి అందరేమో నిజం నాను ఇప్పటివరకు అలగడం ఒక్కసారి కూడా నేను చూడలేదు తెలుసా. నేను అలగను బేసిక్గా. అవునక్క, ఒక్కసారి కూడా అలగడు వీడు. అంటే అలిగే సిచ్యువేషన్ కూడా మేము తీసుకురాం. అది పేరులోనే ఉందా? నా పేరు అందరికి పంచుదాం అనుకుంటాను నేను ఇప్పుడు. నన్ను నేను ఆటోమేటిక్గా వస్తేనే ఆ స్మైల్ వస్తుంది. చూసి రథం వచ్చింది, అందరికి వచ్చింది అగో. అది ఆటోమేటిక్. అత్తమ్మ గురించి చెప్పురా, అత్తమ్మ గురించి చెప్పురా. అత్తమ్మ గురించి మనం ఏం చెప్తామే అసలు. చూడగో నిలువెత్తు బంగారం ఆడనే ఉంది. అగో అత్తమ్మ సిగ్గుపడుతుంది, చూడత్తమ్మా అగో అగో ఎంత మంచిగా అవుతుంది.
పుసుక్కుని అయితే ఏమన్నా అంటే మళ్ళీ తిడుతుంది నాకు. అత్తమ్మంతా తెల్లగా మన ఫ్యామిలీలో ఎవరు లేరు. ఇగో చూడ కలర్ అవును అమ్మమ్మ తెల్లగా బక్కగా పొడుగా మంచి ఉంటుండే. చిన్న తమ్ముడు చిన్న మరదలు వచ్చిందన్నమాట. ఏమైంది? మల్టీ టాస్కింగ్ చేస్తున్నా. సంతోష్ ఆయుష్ వచ్చిర్రు. అప్పుడే పెద్దక్క చిన్నక్క ఉన్నారనమాట. వాడు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు తెలుసా ఆయుష్ అయితే. వాడు వచ్చి చెప్తున్నాడు నేను మంచి జోక్స్ వేసిన అందరు నవ్విరు నా జోక్స్ కి. అబ్బో సీరియస్ మాట్లాడుతున్నారా? నేను వస్తుంటే అమ్మ వచ్చిందమ్మ కాదు వాడు మధ్యలో కూర్చున్నాడు కదా. ఇటు పెద్దక్క చిన్నక్క అత్తమ్మ కన్నా నేను సంతోష్ అందరు కూర్చున్నారు కదా. ఎవరు అడిగినా అందరు క్వశ్చన్ నాకు ఆన్సర్ ఇస్తుండే. ఆ యశ్ రాగానే సడన్గా అబ్బా వచ్చిందమ్మా వయ్యారి అంట. గిఫ్ట్లా వీడు నాకు ఏమన్నా ఇస్తే నవ్వు వస్తుంది నాకు. చిన్నప్పటి నుండి ఇట్టి ఇవ్వడం అలవాటు అయింది కదా. ఏదైనా సడన్గా తీసుకుంటే నవ్వు వస్తుంది. చిన్నోడు కదా. ఓపెన్ చేద్దాం. ఏం తెచ్చిండు? జాగుండేలాగానే. అబ్బో బ్రేస్లెటా చైనా? బ్రేస్లెట్ సిల్వర్ బ్రేస్లెట్ బాగుంది కదా. క్యూట్. థ్యాంక్ యూ. కాదు చెర్రీ వచ్చిందంటే ఫస్ట్ వాడు పెట్టుకొని చూస్తాడు. ఇది వాడికి మస్తు ఇష్టం ఇట్లాంటి బ్రేస్లెట్స్. కానీ యాక్చువల్లీ సిల్వర్ బ్రాస్లెట్స్ ఉమెన్స్ కంటే మెన్స్ కలెక్షన్ చాలా ఎక్కువ. అవును కళ్యాణ్లో ఉందంట. ఇంకొకటి ఏంటంటే ఏ స్టోర్కి వెళ్ళినా సరే మొత్తం అంతా స్వీప్ చేసేసారు. ఏం లేవు, అందరూ మాక్సిమం ఇవే గిఫ్ట్స్ చేసేసారు. స్టార్టింగ్ లేదు ఎండింగ్ లేదు. ఇవి ఒక్కొక్కరు వస్తున్నారు. రచ్చ ఉంది. ఇదిగో నా బిడ్డ రోజు పొద్దున్నే వస్తావు కదా. నేను ప్రతిసారి ఈసారి ఎంత లేట్గా వచ్చినావు బిడ్డ. దీనికి మంచి జీన్స్ టీషర్ట్లు అంటే చాలా ఇష్టం. ఇది వేసుకోవాలంటే ఎంత దుఃఖం వస్తుందో నా పెద్ద బిడ్డకి. కానీ ఈరోజు వేసుకుంది. ఇదిగో ఏమైంది బేటా? ఎందుకు డ్రాప్ చేయలేదట అందుకే ఏడుస్తుందా? అందుకు సంపత్ మామ ఏం మామ నీ కోసం అది ఏడుస్తుంది. సరే పోయేటప్పుడు సంపత్ మా తీసుకెళ్తాను. సరే నీకు ఏదో అనిపించింది అని. సర్లే సంపత్ మా తీసుకెళ్తాను. ఓకేనా? నేను సంపత్ మామ తీసుకోవాలి అంతే కదా. పిల్లలందరూ ఈ కార్లు ఎక్కిరు కదా నన్ను తీసుకోలేదని ఫీల్ అయింది. నువ్వు అట్లా ఎందుకు ఫీల్ చేసినావు దాన్ని? ఎవరు ఎక్కిరో ఫుల్ అయిపోయింది. మనకు ఒకటే స్టీరింగ్ ఉన్నదా లేదా? చలో మరి రాఖీలు కట్టండి. పొద్దున్న నుండి ఎదురు చూస్తున్నాం. రంగురంగులు రాఖీలు. అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి మా రాఖీలలో. అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో. కాదు ఇందులో చూడు స్పెషాలిటీ విరాట్. ఇదేంది పోకీమాన్. ఇది బెంటెన్. మెస్సీ బిగ్ బ్రో అంట. నువ్వు తెచ్చినావు బేటా? బిగ్ బ్రో అంట. బిగ్ బ్రోనా? ఇది ఎవరికి? చెరి అన్నక. ఇది స్మార్ట్ బ్రో ఎవరికి? బెరి అన్నక. ఓకే మరి కడతారా మరి ఇద్దరు? నిహాల్ రా బేటా. ఇక్కడ బెర్రీ అన్న పక్కన శాండీ తర్వాత అట్లా కాదు బేట లైన్. ఓకే లడ్డు నీకు గుర్తుందా? ఇది ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ఇట్లా కాదే ఇట్లా అని బెర్రీ చెప్పింది. అక్క నువ్వు కూడా కూర్చో. నీ కూడా పెట్టు కడుతుంది. నేను పట్టుకుంటు నువ్వు కూర్చో. పెద్దనాన్నకు పెట్టినావా? నువ్వు స్పెషల్ రా. నువ్వు ఇటు సైడ్ కూర్చోవాలంటే నువ్వు మెల్లగా అమ్ము. ఈ గొట్ట పెట్టలేదా బిడ్డ?
విధు విద్యా సద్బుద్ధి ప్రాప్తిరస్తు. విద్యా సద్బుద్ధి ప్రాప్తిరస్తు. బంగారు తీసుకో, టేక్, నువ్వు తీసుకో. నీకు అదే నచ్చిందా? ఇది చాక్లెట్ కలర్ బాగుంటుందని తెచ్చిన. అరే నువ్వెందుకురా మాకెందుకురా? ఇది నీకు ఇది వేస్తుందా? నీకు ఇది వేస్తుందా? సో ఇట్లా మొత్తానికి రాఖీ పండగ అందరు వచ్చారు, సరదాగా గడిచింది. స్టార్టింగ్ లేకపోయినా ఎండింగ్ ఉంది వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.